సిటీలో గణేష్ నిమజ్జనాల కోలాహలం కొనసాగుతుంది. వివిధ రూపాల గణేష్లు ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమైన ఖైరతాబాద్ బాలాపూర్ గణేష్ల నిమజ్జనం పూర్తయింది. ఇక సిటీలో ఉన్న దాదాపు 30,000 విగ్రహాలు నిమజ్జనమయ్యే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. విగ్రహాల నిమజ్జనాలు త్వరగా పూర్తి చేసేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు పోలీసులు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ఘట్టం మధ్యాహ్నం 1:30కు సంపూర్ణమైంది. భక్తుల జయ ద్వారాల మధ్య గంగమ్మ ఒడికి చేరాడు భారీ లంబోదరుడు. సుదీర్ఘ శోభయాత్ర తర్వాత ట్యాంక్ బండ్లోని క్రేన్ నెంబర్ 12లో బాలాపూర్ వినాయకుడు నిమజ్జనమయ్యారు. బై బై గణేష అంటూ భక్తులు వీడుకోలు పలికారు. చార్మినార్ ఎంజే మార్కెట్ దగ్గర వినాయక విగ్రహాలు బారులు తీరాయి. వివిధ ఆకారాలలో కొలువైన వినాయకులను చూసేందుకు ట్యాంక్ బండ్ దగ్గర వేలాదిగా భక్తులు వేచి ఉన్నారు. భక్తుల భజనలు ఆటపాటలతో ట్యాంక్ బండ్కు తరలి వస్తున్నారు వినాయకులు. సిటీలో గణేష్ నిమజ్జనాల కోలాహలం కొనసాగుతుంది. వివిధ రూపాల గణేష్లు ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమైన ఖైరతాబాద్ బాలాపూర్ గణేష్ల నిమజ్జనం పూర్తయింది. ఇక సిటీలో ఉన్న దాదాపు 30,000 విగ్రహాలు నిమజ్జనమయ్యే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. విగ్రహాల నిమజ్జనాలు త్వరగా పూర్తి చేసేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు పోలీసులు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ఘట్టం మధ్యాహ్నం 1:30కు సంపూర్ణమైంది. భక్తుల జయ ద్వానాల మధ్య గంగమ్మ ఒడికి చేరాడు భారీ లంబోదరుడు. సుదీర్ఘ శోభయాత్ర తర్వాత ట్యాంక్ బండ్లోని క్రేన్ నెంబర్ 12లో బాలాపూర్ వినాయకుడు నిమజ్జనమయ్యారు. బై బై గణేష్ అంటూ భక్తులు వీడుకోలు పలికారు. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ బషీర్బాగ్ నుంచి అనిల్ అందిస్తారు. అనిల్, ప్రస్తుతం మనం చూడొచ్చు మొత్తం భక్తులతో జనసంద్రోధంగా ఈ బషీర్బాగ్ ప్రాంతాలన్నీ ఉన్నాయని చెప్పవచ్చు. మొత్తం అటు కోటి నుంచి ఎంజీఎంఆర్ నుండి ఆ తర్వాత చార్మినార్ నుండి వచ్చే ఆ గణనాథులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం పూర్తిగా ఇక్కడ జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇది అంటే ఒక గంట క్రితం మాత్రం చాలా తక్కువగా ఉన్నటువంటి ఇక్కడ గణనాథులు ప్రస్తుతం మాత్రం ఎక్కడికక్కడ స్టక్ అయిపోయాయని చెప్పచ్చు. మనం విజువల్స్లో చూడొచ్చు క్యూ అనేది దాదాపు అటు లోపలికి అంటే ఎంజే మార్కెట్ చార్మినార్ వరకు కూడా మొత్తం స్టక్ అయిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే అటు ట్యాంక్ బండ్ మీద కూడా మెల్లిమెల్లిగా నిమజ్జనాలు జరుగుతున్న క్రమంలో స్లోగా మూమెంట్ అవుతుందని చెప్పచ్చు. ముఖ్యంగా ఒక్కసారిగా అంటే సాయంత్రం వరకు తక్కువగా ఉన్నా కూడా ఒక్కసారిగా సాయంత్రం 6 తర్వాత ఇక్కడ ఒకేసారి గణనాథులు పెరగడంతో పాటు ఇది అక్కడ మొత్తం స్టక్ అయిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా రకరకాల గణనాథులను మనం చూడొచ్చు విజువల్స్లో. వెంకటేశ్వర స్వామి కానీ అటు హనుమాన్ కానీ ఇటు సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి ఆకారాల్లో కూడా తర్వాత రాజకీయ నాయకుల యొక్క ఫోటోలతో కూడా వారికి అంటే భక్తులకు నచ్చినట్టు వారొక మండపాల ఏర్పాటు చేసుకున్నటువంటి గణనాథుని ఈ 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజించి ఈరోజు గంగమ్మ ఒడికి అంటే శోభాయాత్రగా తీసుకొస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు విజువల్స్లో భక్తి శ్రద్ధలతో పాటు చిన్న పెద్ద చిందులేస్తూ డ్యాన్సులు చేస్తూ ఇక్కడ గంగమ్మ ఒడికి గణనాథులు చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు పోలీసు భద్రత కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్ఓటీ పోలీసులతో పాటు సి టీమ్స్ కూడా ఈ ఏరియాలో తిరుగుతున్నారు. ఎందుకంటే ఆకతాయిలను గుర్తించడం కోసం ఎస్ఓటీ పోలీసులు తిరుగుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ పోలీసు భద్రతకు సంబంధించి పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, వారితో మాట్లాడడం. సార్, ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఇప్పటి వరకు దాదాపు ఎన్ని విగ్రహాలు పోయారని అంచనా వేస్తున్నారు? క్లియర్ చేస్తున్నారు అంటే ఎంత టైం వరకు ఈ మూమెంట్ స్లోగా ఉందా అంటే తొందరనే మూవ్ అవుతున్నాయి? ఎంబడేమంటే వెళ్ళిపోతా ఉన్నాయి. 2 లైన్లో 2 రోడ్లలో అటు ఇటు 2 సైడ్స్లో 2 వెహికల్స్ కంటిన్యూస్లీ వెళ్తూనే ఉన్నాయి. ఎన్ని వెహికల్ వస్తే అన్ని పంపిస్తూనే ఉన్నాం. మ్యాక్సిమం అయిపోతుంది. అప్రాక్సిమేట్లీ అంటే ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? ఎవరు తెల్లవారుతుందా? ఈరోజు నైట్కి ఏమైనా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుందా? ముందు క్లియర్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. తొందరగా మార్నింగ్ వరకు అయిపోతుంది ఛాన్సెస్. ఏంటంటే ఇక్కడ డ్యూటీలు ఏ టైం వరకు చేస్తున్నారు? ఇక్కడ కానిస్టేబుల్ స్థాయి అధికారి కానీ పై అధికారులు కానీ టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా? 2 షిఫ్టుల్లో ఉంటాము. 2 షిఫ్ట్లో మొత్తం కంటిన్యూస్లీ అందరూ ఉంటూనే ఉంటారు. ఎక్కడ ఏం అంతరాయం లేకుండా పంపిస్తూనే ఉంటారు కంటిన్యూస్లీ. ఓకే, అంటే 2 షిఫ్టుల్లో మాత్రం పోలీసు వారు కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నాం అంటున్నారు. ముఖ్యంగా ఇటు చూడొచ్చు మన విజువల్స్లో అంటే సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తారు కాబట్టి బషీర్బాగ్ చౌరస్తాలోనే మొత్తం ఎక్కడికక్కడ పిల్లలతో కలిసి ఇక్కడ ఈ యొక్క రకరకాల గణనాథులను వీక్షిస్తున్నారు. ముఖ్యంగా రేపు ఉదయం కూడా పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా చాలా గణనాథులు మనకు ఇటు ఎంజే మార్కెట్ రోడ్డు అదేవిధంగా
చార్మినార్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఈ మూమెంట్ అనేది పోలీసులు కూడా దగ్గరుండి ఒక్కొక్క గణనాథునికి ఒక్కొక్క పోలీస్ స్థాయి అధికారి, కానిస్టేబుల్ స్థాయి అధికారి ఉండి కూడా తొందర గణనాథుని గంగమ్మ ఒడికి చేస్తున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈరోజు ఉన్నతాధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చూడాలి. ఎప్పటికప్పుడు నిమజ్జనంపై రివ్యూ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు సాయం కూడా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కూడా పర్యటించారు. ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే ఈ బషీర్బాగ్ ప్రాంతాల్లో కానీ ఇటు లిబర్టీ ఏరియాలో కానీ కూడా వచ్చేటువంటి భక్తులకు కూడా ఈ ఎన్జిఓస్ తర్వాత కొన్ని స్వచ్ఛత సంస్థల వారు కూడా ఇక్కడ వచ్చే భక్తులకు అటు అన్నప్రసాదం కానీ అటు స్వీట్స్ అంటే కానీ ఇటు వాటర్ బాటిల్స్ లాంటివి కూడా ఉచిత పంపిణీ కూడా చేస్తున్నారు. సో చూడొచ్చు మనకు డిఫరెంట్ డెకరేషన్తో కూడా గణనాథులు డెకరేట్ చేసి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా అటు డ్రెస్ కోడ్ కూడా డిఫరెంట్గా కలర్లో చిందులేస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ గణనాథుని శోభాయాత్ర అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కువగా అంటే మనకు చూసుకోవచ్చు ఇటు కోటి ప్రాంతాల్లో ఇటు బేగం బజార్ తర్వాత లాల్ దర్వాజా అట్లా ఆ ప్రాంతాల నుంచి, ఎందుకంటే సాయంకాలం వరకు తక్కువ ఉంటే ఇప్పుడే ఒకేసారి ఈ ఫ్లో అనేది పెరిగింది. ఎందుకంటే ఆ బడా గణేష్ అయినటువంటి ఖైరతాబాద్ గణేష్ని కూడా ఈరోజు మధ్యాహ్నమే గంగమ్మ ఒడికి చేర్చారు. తర్వాత బాలాపూర్ గణనాథుని కూడా తొందరగా అనుకున్న సమయం కంటే ముందుగానే గణనాథుని కూడా బాలాపూర్ గణనాథుని కూడా నిమజ్జనం చేశారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎప్పుడైనా కూడా రాత్రి 9 గంటల తర్వాతే అక్కడ బాలాపూర్ గణనాథుని నిమజ్జనం అయ్యేది. కానీ ఈసారి ఒక వ్యూహాత్మకంగానే ఈసారి గణనాథుని నిమజ్జనం చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే పోలీసులు వెంబడుండి దగ్గరుండి కూడా రెండు గణనాథులు నిమజ్జనం అయితే కొంత మేరకు కూడా వారు ఫ్రీ అయిపోవచ్చు అని కూడా అధికారులు తొందరగా నిమజ్జనం కూడా చేశారు. ముఖ్యంగా ఇప్పటి వరకు కనుక మనం చూస్తే గ్రేటర్ వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు ఎన్ని అయ్యాయని కనుక ఒకసారి చూసినట్టయితే ఇప్పటి వరకు 1,05,707 విగ్రహాలు నిమజ్జనం చేసినట్టుగా అటు జిహెచ్ఎంసీ కూడా ప్రకటించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ మార్గంలో 4,730 విగ్రహాలను కూడా నిమజ్జనం చేశారు. ఆ తర్వాత ఈ పీపుల్ ప్లాజా సైడ్ కూడా 5,230 వినాయక విగ్రహాలను నిమజ్జనం అయ్యాయంటూ కూడా అటు జిహెచ్ఎంసీ ప్రకటించింది. ముఖ్యంగా ఇటు సిటీలో వివిధ ఏరియాల్లో ఉన్నటువంటి ఇటు మూసాపేట ఐడియల్ చెరువులో అత్యధికంగా 26,546 వినాయక విగ్రహాలు కూడా నిమజ్జనం చేశామంటూ కూడా చెప్పారు. తర్వాత ఇటు సరూర్ నగర్ చెరువులో కూడా ఇప్పటి వరకు 2,193 విగ్రహాల నిమజ్జనం కూడా జరిగిందంటూ కూడా అటు జిహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. సో ముఖ్యంగా మాత్రం నగర వ్యాప్తంగా ఒక జోష్ ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పండగ భాద్రపద మాసంలో వచ్చే బ్రహ్మాండమైనటువంటి పండుగలో భాగంగా కుటుంబ సభ్యులతో పాటు చిన్న పెద్ద యువకులు అటు యూత్ అసోసియేషన్ వారితో పాటు ఎవరైతే ఉంటారో ఇటు అపార్ట్మెంట్లు కానీ ఈ పండగ ఈ వినాయక చతుర్థి పండుగ అంటేనే కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద కలిసి కూడా జరుపుకునే పండుగ. సో రకరకాలైన గణపతుల్ని ఆర్డర్ పెట్టుకొని ముందుగానే మండపాలు చేరుకొని 9 రోజుల పాటు నగర వ్యాప్తంగా మొత్తం చాలా ఎంజాయ్గా చేస్తారు. ఈ యొక్క గణేశుని పండుగ అంటే కూడా సిటీలో కొంతమంది యువకులు ప్రెస్టేజియస్గా చేసుకుంటారు. మా గల్లీలో పెద్ద వినాయకుడు పెట్టామంటే మా గల్లీలో మేము పెద్ద వినాయకుడు పెట్టాం, లేదంటే మేము ఈ రకం పెడతామంటే మేము ఈ రకం పెడతాం అన్నట్టు కూడా ఇలా ప్రెస్టేజ్ ఇష్యూ తీసుకొని కూడా పెద్ద వినాయకులను పూజిస్తారు. పూజించిన తర్వాత ఈ 9 రోజుల పాటు 10 రోజుల పాటు పూజలు చేసి ఉదయంకాలం సాయంకాలం పూజలు చేసి రోజు జై జై గణేష్ అంటూ కూడా ఈరోజు బాయ్ గణేష్ అంటూ కూడా గంగమ్మ ఒడికి గణనాథులను చేరుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం బషీర్బాగ్ ఈ చౌరస్తా వద్ద చూడొచ్చు. ఏనుగు పైన ఆకారం, ఏనుగు పైన గణనాథుడు, అట్లా వివిధ రకాల ఇటు అయోధ్య రామ మందిర నిర్మాణమే కానీ అటు సీతారాముల చంద్రవారు, తర్వాత ఇటు హనుమాను ఎత్తుకున్నట్లుగా గణనాథుని, అట్లా ఆయా రకాలుగా ఇదొక గణనాథుల ప్రతిమలు అనేవి మనం చూసాం. ఇటు శ్రీకృష్ణుని ఆకారం, పిల్లన గ్రోవి చేతిలో ఉన్నటువంటి శ్రీకృష్ణుని ఆకారంలో పాటు వివిధ రకాలైన గణపతులను మొత్తం శోభయాత్ర చాలా ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేధ తాళాలలో వాయిద్యాలతో ఈ యొక్క నిమజ్జనం అయితే జరుగుతుంది. సో చూడొచ్చు మరి ఇదే అంటే ఈ ఫ్లో అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గంటకు ఇంకా పెరుగుతూనే ఉంది. సో
సిటీలో ఇప్పటి వరకు మొత్తం దాదాపు ఇప్పటివరకు అన్ని గణనాథులు కూడా లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసి శోభయాత్ర మాత్రం కొనసాగుతుంది. ప్రస్తుతం బషీర్బాగ్ వద్ద మాత్రం మొత్తం జనసంద్రంతో కిటకిటలాడుతుంది. ఆ తర్వాత శోభయాత్ర కూడా మూమెంట్ అనేది కొంచెం స్లో ఉంది. యువతి యువకులు పాటు డ్యాన్సులు చేస్తూ మెల్లిమెల్లిగా మాత్రం హుస్సేన్ సాగర్ వైపు ప్రయాణం అవుతున్నారని చెప్పచ్చు అనిల్.